జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అసలు ఈ వీరనారాయణ గాడికి లతకి మధ్య రక్త సంబంధం ఉందో లేదో తెలుసుకోవడానికి ఇదే సరైన సమయం. ఇదేంటి మావయ్య వేనాన్న బాబాయ్ ఎన్నికెళ్ళాడు? నేను పోయిను, కావాలంటే నువ్వే వేసుకో. ఏంటయ్యా వచ్చేసావు? లేకపోతే దాంతో డ్యాన్స్ చేస్తూ ఉండమంటావా? నా వల్ల కాదు. నేను లతతో డ్యాన్స్ చేస్తాను. అన్నయ్య! బాబాయ్! 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 లే బాబాయ్! పర్లేదమ్మా, బానే ఉన్నా. బాబాయ్! లత, ఎంతమంది ఇలాగే ఉంటే నువ్వొక్కదానివే వచ్చి వీరనారాయణ ఎందుకు పట్టుకున్నావు? నీకు వాడికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అంటే నువ్వు వాళ్ళన్న కూతురువా? చెప్పు, వాడు నీకు స్వయానా బాబాయా? అందుకే కదా ఇతను పడ్డ వెంటనే అందరికన్నా ముందు నువ్వే రియాక్ట్ అయ్యావు. అందరికంటే ఎక్కువ నువ్వే బాధపడుతున్నావు. చెప్పు, నువ్వు వాళ్ళన్న కూతురివా కాదా? అది చెప్తావా లేదా? అవును, నేను వీళ్ళన్న కూతురునే. అనుకున్నానే, ముందే అనుకున్నాను. నీ ఇద్దరి మధ్య ఏదో విడదీయలేని రక్త సంబంధం ఉంది అని. బాబాయ్ కూతురు ఇద్దరూ కలిసి నన్ను చీట్ చేస్తారా? ఈ పెళ్లి ఇద్దరితో క్యాన్సిల్. ఏంటమ్మా ఇది? ఒరే పులి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురంటే ఆ మినిస్టర్ గాడు లత కదరా? మరి వర్మగాడు లత డాన్స్ చేస్తున్నారేంట్రా? ఇందాక నుంచి మాకదే అర్థం కాక చుట్టూ పీక్కుంటున్నావమ్మా. ఈ వర్మగాడు తగుదునమ్మా అని ప్రతి దాంట్లో వేలు పెట్టేస్తున్నాడ్రా. వాడి బుర్ర పగలగొట్టండి. ఇంకొకసారి లత పక్కన డాన్స్ చేయకుండా ఉంటాడు. అట్టాగేనమ్మా, ఆ సంగతి మేము చూసుకుంటాం కదా. పద బావా. వర్మ బామ్మగారు, ఏమైందమ్మా? అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? బామ్మగారు, అమ్మా, లేమ్మా,
నా ప్లాన్ అంతా పాడు చేశారు కదరా ఎదవల్లారా. ఎవరి తల పగలగొట్టమంటే ఎవరి తల పగలగొట్టారా? అయ్యో అమ్మా అమ్మా నానమ్మ నానమ్మ హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి పదండి బాబు పదండి. పదండి, ఎవరైనా అంబులెన్స్ కి ఫోన్ చేయండి. స్వామి మా నాన్నమ్మ నిండి నూరెళ్ళి బతకాలి. నేనే తన పెద్ద మనవరాలను నిజం ఆవిడకి తెలియాలి. నాన్నమ్మ నన్ను నోరారు వైష్ణవి దేవి అని పిలవాలి. ఆమెని కౌగిలించుకొని మనసారా నేను ఏడవాలి. మా నాన్నమ్మని బతికించి స్వామి ఆవిడకి పునర్జన్మ ప్రసాదించు. స్వామి మా నాన్నమ్మ గారు బ్రతకాలి. ఆవిడ నా పెళ్లి కల్లారా చూడాలి. మనసారా నన్ను ఆశీర్వదించాలి. మా పిల్లల్ని కూడా ఎత్తుకొని ఆడించాలి. అప్పటిదాకా నువ్వే కాపాడాలి స్వామి. అసలు అందరం ఫంక్షన్లో ఉన్నాం కదా, మనకు తెలియకుండా ఇంట్లోకి ఎవరు వచ్చినట్టు, బామ్మగారి మీద హత్యా ప్రయత్నం ఎవరు చేసినట్టు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.